సిగరెట్ ప్యాకెట్లపై పెట్టిన హెచ్చరిక బోర్డులాగా జిలేబీ, సమోసా తదితర వంటకాల్లో నూనె, చక్కెర స్థాయి అధికంగా ఉంటుందని, వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే కేంద్రం ఆ వార్తల్ని కొట్టిపారేసింది. సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే జారీ చేశామని, సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు జిలేబీ, సమోసాలు భారతీయ వంటకాలేనా, ఏ దేశం నుంచైనా వచ్చాయా అని చాలా మంది శోధించడం మొదలుపెట్టారు. జిలేబీ, సమోసాల మూలాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఒకంత ఆశ్చర్యపోవాల్సిందే. సమోసాలు మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చాయి. దీనిని అక్కడ సంబూసా అని పిలిచేవారు. సాధారణంగా అక్కడ సమోసాను మాంసంతో నింపేవాళ్లు. 13-14 శతాబ్దాల కాలంలో ఢిల్లీ సుల్తాన్ పాలనలో ఇది భారత్కు వచ్చింది. ఆ తర్వాత కాలంలో దానికి స్థానిక రుచులు తోడయ్యాయి. మాంసం బదులు బంగాళాదుంపలు, ఇతర కూరగాయలను సమోసాలో నింపడం మొదలుపెట్టారు. కొన్ని నివేదికల ప్రకారం భారత్లో ఏటా 2100 కోట్ల సమోసాలు విక్రయిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. జిలేబీని కొందరు స్వదేశీ వంటకంగా చెప్తూ ఉంటారు. కానీ దీని మూలాలు పశ్చిమాసియాలో ఉన్నాయి. అక్కడ దీనిని జిలేబియా అని పిలుస్తారు. భారత్కు ఈ వంటకం పరిచయం కాకముందు ఇరాన్, అరేబియా దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందింది. మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పాలించిన 15వ శతాబ్ద కాలంలో ఈ వంటకం భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో ఒకటిగా పేరు పొందింది. భారత్లో ఏటా 34 కోట్ల జిలేబీల విక్రయాలు సాగుతున్నట్లు ఒక నివేదిక చెబుతోంది. ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం జిలేబీ, సమోసా, లడ్డూలలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయి ఉండడం వాస్తవం అంటున్నారు. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఒక గులాబ్ జామున్ దాదాపు 4-5 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. అదే ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలాగని వీటిపై నిషేధం విధించాలి అన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.